చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యేసు ప్రభును మరి తండ్రి అంట చెయ్యి విడిచేశాడంట. చూడండి, యేసు ప్రభువు ఈ భూలోకములో ఆ పరమ తండ్రి పని చేయడానికి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ భూలోకంలో ఉన్నంత కాలము యేసయ్యకు ఆ పరమ తండ్రి తోడుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న ప్రతి ప్రజలు ఒక్కరు కాదు దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి మనం నమ్ముకుంటున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. అయితే ఇక్కడంట యేసు ప్రభువునంట తోడుగా ఉండాల్సినటువంటి ఆ పరమ తండ్రి చెయ్యి విడిచేశాడంట. అందుకే ఆయన అంటున్నాడు, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా దేవా, నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచావయ్యా అని యేసయ్య అంట మరి తండ్రితో బాధపడుతూ ఈ మాట పలుకుతున్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మరి ఇశ్రాయేలీలకు ఆ తర్వాత క్రైస్తవ జనాంగమైన మనకు ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అన్నాడు. మరి ఈ మాట పలికినటువంటి దేవుడు మనల్ని విడిచిన, ఒకవేళ ఇశ్రాయేలుని విడిచిన తన ప్రియ కుమారుడనే యేసయ్యను ఎందుకు విడిచాడు అనేదే కొంచెం చాలా బాధపడాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యేసయ్యను ఎందుకు విడిచాడు అని అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, అంతేకాకుండా న్యాయము కలిగిన వాడు. ఇప్పుడు యేసయ్య మీద మానవులందరి పాపము మోపబడింది. అందుకే ఆయన నిశ్చయముగా మీ పాపములను భరించాడు అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మానవ పాపమంతా కూడా ఎవరి మీద మోపబడిందంటే యేసయ్య మీద మోపబడింది. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడంటే ఒక దోషిగా ఉన్నాడు, ఒక పాపిగా ఉన్నాడు. చూడండి, ఎవరైనా హత్య చేశారు, అయితే వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువయ్యి, లేదంటే ఒక తండ్రి చూస్తుండగా కొడుకే హత్య చేశాడు అనుకోండి, ఎవరినో, కొడుకుకి మంచి భవిష్యత్తు ఉంది కదా, వీడు జైలుకి వెళ్ళకూడదని ఆ కత్తి తీసుకుని నేనే హత్య చేశాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఒప్పుకున్న సాక్ష్యం బట్టి తీర్పిస్తారు. కాబట్టి నేను హత్య చేశానన్న తండ్రినే జైల్లో పెడతారు, కానీ మరి తన కొడుకుని విడిచిపెడతారు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభువు కూడా మన స్థానంలో నిలబడి, ఇదిగో లోక పాపములన్నీ కూడా నేనే చేశాను, నన్ను శిక్షించండి అని ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వెళ్ళాలి? దోషం చేసినటువంటి దోషం మోపబడిన ఎవరి మీదకి శిక్ష వెళ్ళాలంటే యేసయ్య మీదకి శిక్ష వెళ్ళాలి. కాబట్టి దేవుడంట పరిశుద్ధుడు, ఎన్నడూ పాపాన్ని సహించలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం విభజించి సరిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగి అందరినీ కష్టాల్లో ఆదుకుంటాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు, విడవకుండా మేలు చేస్తాడు. కానీ పాపాన్ని మాత్రం ఆయన ఎన్నడూ కూడా సహించడు. దానికి నిర్దాక్షిణ్యమైన శిక్ష ఉంటుంది. ఏంటండి అమ్మా, ఏంటండి? నిర్దాక్షిణ్యమైన శిక్ష పాపానికి ఉంటుంది. కాబట్టి అనుకుంటాం మనము, దేవుని బిడ్డలారా, దేవుడు మనలంటోడు కాదు, మనము చేసేసి మర్చిపోయాడు అనుకుంటాం. మనం ఏంటంటే ఇతరుల విషయంలో కూడా ఎలా ఉంటామంటే, మనం చేసిన మేలు బాగా గుర్తుపెట్టుకోవాలి,
మనం చేసిన కీడు అసలు మొత్తం మర్చిపోవాలి. ఇది మన కాన్సెప్ట్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి విషయంలో కూడా చేసిన తప్పులను ఆయన మర్చిపోలే, క్షమించేసేట్లు అనుకుంటాము. చిన్న భక్తి చేస్తాం, అమ్మో దేవా ఇంత భక్తి చేశానయ్యా నేను, నాకు ఎందుకు ఇవ్వయ్యా నాయన నువ్వు. దేవుడి మీద నేరాలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు చేసిన పాపానికి శిక్ష ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ కోణంలో వస్తుందో తెలియదు. గ్యారంటీ. ఎవరికి గ్యారంటీ అంటే శిక్ష? ఒక్కసారి దేవుణ్ణి ఎరిగి యేసయ్య నీ పాపాల కోసం చనిపోయాడని నువ్వు ఎరిగి కూడా ఆయనలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రభు రక్త శరీరంలో కూడా పాలు పొందేసి నువ్వు మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏముందలే మళ్ళీ దేవుడు క్షమించేస్తాడులే అని అనుకుంటే, దేవుని బిడ్డలారా చెప్తున్నా, అనేక మందికి ఎందుకు వాళ్ళ జీవితంలో ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎరిగి చేసిన పాపానికి శిక్ష దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యేసయ్యను నా కొడుకే కదా అని ఊరుకోలేదు, నా కుమారుడే కదా అని ఊరుకోలేదు. ఆయన పాపము మోపబడింది కాబట్టి ఈ పాపిని నేను వద్దు అని చెప్పి ఆ పాపి చెయ్యి విడిచిపెట్టాడు ఆయన. నీ చెయ్యి విడవడా? దేవుని బిడ్డలారా, మనందరము కూడా భ్రమలో ఉండొద్దు. పాపాన్ని దేవుడు సహించడు. ప్రతి పాపానికి శిక్ష ఉంది. అది నువ్వు అటు ఇటు తిప్పేసుకున్నా ఆయన లెక్కల్లో మార్పులు ఉండవు. కరెక్ట్ లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర. నువ్వేం చేస్తావంటే తిరిచేసి అయిపోయింది అనుకుంటావు. కరెక్ట్ లెక్కలు ఉంటాయి అక్కడ. 12లోంచి 2 తీస్తే ఇంకా 10 ఉంటాయి. నువ్వేమనుకుంటావు అంటే ప్రభు 12లోంచి 2 తీసామంటే పక్కన 0గా తీసేనేనా అనుకుంటావు. ఒకటే కదా పక్కన పెట్టేది ఏం లేదనుకున్నావు. కుదరదు. ఆయన ఖచ్చితంగా లెక్క చెప్పున ప్రతి పాపానికి శిక్ష ఉంది. కాబట్టి దేవుని బిడ్డ ఎవరు కూడా పాపం చేయొద్దు అని చెప్పి ఇక్కడ దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే యేసయ్యలో పాపం చూశాడో దేవుడు విడిచిపెట్టేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య భరించలేకపోతున్నాడు బాధ. అప్పటి వరకు ఎన్నో అవమానాలు భరించాడు, ఎన్నో రకాల దెబ్బలు భరించాడు, అవమానాలు భరించాడు. ఇప్పుడు మాత్రము ఒక్క క్షణంలో ఆయన భరించలేనంటున్నాడు. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా నా దేవా నా చెయ్యి ఎందుకు ఇడిచావని ఆయన అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నంత కాలము నీ జీవితానికి ఏం కష్టం వస్తుందో, సైతాను నీ పట్ల ఎన్ని జరిగిస్తున్నాడో నువ్వు గుర్తుపెట్టుకోలేవు. ఆయనంట కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి గోచరం కాకుండా ఆయన మేలు చేస్తా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాను చెప్పు నీకేం తెలియదు. ఒక్కసారి గనుక ఆయన నీ చెయ్యి విడిచాడా, దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎదుర్కొనే కష్టాలు మామూలుగా ఉండవు. చూడండి, యేసయ్యను ఎప్పుడైతే దేవుడు చెయ్యి విడిచాడో 4వ మాటలో 5వ మాట ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడున్నాడు మీకు తెలియదు కదా. ఓకే, 5వ మాట ఏం మాట్లాడుతున్నాడంటే దప్పిక కొనుచున్నానంటున్నాడు. ఎందుకు? అప్పుడు దాకా దాహం అవ్వలేదు దీనికి. తండ్రి విడిచిపెట్టాడా? తట్టుకోలేవు దేవుని బిడ్డలారా. నీకు తెలుసు, నాకు తెలుసు, తండ్రితో ఉన్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో, దేవుడికి దూరంగా ఉంటున్నప్పుడు నీ బ్రతుకు ఎలా మారిపోతుందో తట్టుకోలేవు, భరించలేవు. తీరని దాహం, లోటుపాట్లతో ఇబ్బంది పడిపోతాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో లేమి, ఇరుకు, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన్ని విడిచే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ పాపాన్ని చులకంగా తీసుకుని పాపం చెయ్యొద్దు అని చెప్పి దేవుడు ఈ మాటను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మాట చెప్పినటువంటి ఆయన చూడండి, యేసయ్యను తన తండ్రి చెయ్యి విడిచాడు, అప్పుడు బాధ కలిగింది. అంతకుముందు ఎన్నెన్ని చేసినా ఏ బాధ కలగలేదు. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని చేత విడిచిపెట్టబడతామో, చూడండి నేను చెప్తున్నా, ప్రాబ్లం అన్ని చోట్ల ఎక్కువైపోతుంది. సృష్టి నీకు సహకరించు. సృష్టి అంటే
నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు సహకరించు. సృష్టి నీకు విరోధమైపోతుంది. దేవుడికి విరోధమయ్యావా, ఈ సృష్టి నీకు విరోధమైపోతుంది. ఎక్కడ ఏమీ సహకరించదు నీకు, దేవుని బిడ్డలారా. అంతేకాకుండా నీకున్న నీ పరిస్థితులన్నీ కూడా మొత్తం తారుమారైపోతాయి. నీకు కలిగే నష్టం ఏం చేసినా నష్టమే, ఎందులో చూసినా లాసే. దేవుని బిడ్డలారా గమనించండి, పాపం చేసినటువంటి ఆదాము ఎంత నష్టపోయాడో ఒక్కసారి ఆలోచన. పాపం చేసిన వారందరూ కూడా నష్టపోతారు. కాబట్టి నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా పాపం విషయంలో ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే చూడండి, యేసయ్య ఎందరు విడిచినా బాధపడలేదు. చూసారా మీరు? ఎందరు విడిచారు ఆయన్ని? లెక్కింప సఖ్యము కాని జన సమూహం ఆయన వెంట దండోపదండలకు వచ్చేది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బాధపడలేదు. ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే ఆ 12 మంది శిష్యులు విడిచి వెళ్ళిపోయారు, ఏమీ బాధపడలేదు ఆయన. కానీ ఇప్పుడు బాధపడ్డాడంటే ఆ పరమ తండ్రి చెయ్యి విడిచినప్పుడు మాత్రము బాధపడ్డాడు. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, నీ జీవితము నా జీవితం ఎలా ఉంటుందంటే, స్నేహితుడు ఒకరోజు మాట్లాడకపోతే, బంధువులు ఒకరోజు మాట్లాడకపోతే, బాబు ఇంకా మనం ఏం చేస్తామంటే నెత్తి నోరు కొట్టుకుని ఆ రోజు అన్నం తిను, చూడండి అలాగన్నాడు వాళ్ళు ఎలాగన్నారు. మరి దేవుడు నిన్ను విడిచిపోయి చాలా కాలం అవుతుంది, ప్రార్థన లేదు, భక్తి లేదు, మరి నీకేమి బాధ కలగట్లేదే అంటే నీ ఆత్మ చెప్పాలంటే చచ్చిపోయింది. దేవుని ఎడబాటును గుర్తించలేని వారి ఆత్మలు చనిపోయాయి. దేవుని ఎడబాటును గుర్తించేవారు కొందరు ఉంటారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని సహాయం వరకు దొరకలేదు అనుకుంటున్నప్పుడు వెంటనే అయ్యో తండ్రి అని వెంటనే పశ్చాత్తాపపడతారు. కాబట్టి ఈరోజు మనందరము ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసయ్యతో మాత్రం నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నేను కూడా ఇప్పుడు నా మనసులో అనుకుంటా ఉంటాను ఏంటంటే, ప్రభువా సర్వాన్ని కోల్పోయినా నేను మాత్రం నిన్ను కోల్పోనియొద్దయ్యా. ఆ ఒక్కడు చాలు, ఆయన ఒక్కడే సర్వలోకాన్ని కూడా నీకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కోల్పోవద్దు. మనుషులు కొంచెం దూరంగా ఉండొచ్చు, ఏం కాదు, ఆయన ఉన్నాడు, అన్నిటినీ సరి చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆయనలో బలంగా ఉండాలి. చూడండి, అన్ని రోజులు బాగానే ఉంటాడు, కానీ కొంచెం భార్య సరిగా మాట్లాడలేదు అనుకోండి, భర్త కొంచెం విలువ ఇవ్వలేదు అనుకోండి, అమ్మో ఆ రోజు ఇంకా అన్నం తినరు, ఇంకా ఆ రోజు ఇంకా నిద్ర పట్టదు, ఆ రోజు ఫోన్లు ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి, బాధ, ఏడుపు. ఇదిగో సరిగా చూడు, నాకు నన్ను ఎలాగంటున్నాడు అట్లాగని ఏడుపు. మరి యేసయ్య గురించి నీ ఏడిపేది? దేవుని బిడ్డలారా గమనించండి, నీవు నేను కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఇది రెండవది, అంటే రెండో విషయం అనుకోండి. ఇంకో చివరి విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎలా విడిస్తాడని చెయ్యి, నువ్వు పరిశుద్ధంగానే జీవిస్తావు, రోజు ప్రార్థనకు వస్తావు, కానీ నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉండదు నీకు. అలా ఏదో నడిచిపోతుంది కదా అనుకుంటావు. అప్పుడు కూడా కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పెంచి నీ భక్తిని కొంచెం నీకు ఎదుగుదల చూపించడానికి నీ చేయి విడిస్తాడు. చూడండి, యోబు జీవితంలో ఏం జరిగింది? కొన్ని రోజులు దేవుడు చేయి విడిచాడు. తనలో ఉన్నటువంటి నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుని అనుకున్న కొంచెం ఆ భక్తి అహంకారము కొంచెం తొలగిపోయి సెట్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇలా కూడా విడవబడుతుంది. ఎలా విడిచినా కానీ నువ్వు మాత్రం దేవుని ఎడబాటుడు మాత్రము దేవుని బిడ్డలారా నువ్వు తేలిగ్గా తీసుకున్నావంటే నీ జీవితంలో దేవుని బిడ్డ యేసయ్య లేకపోతే గోడలేని ఇల్లు ఎలా ఉంటుందో, కంచె లేని పొలం ఎలా ఉంటుందో, నీ జీవితము అన్నీ వచ్చి మొత్తం పీల్చి పిప్పి చేసేస్తుంది. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని ఎడబాటుని అన్నడు కూడా తట్టుకోకుండా, ఒకవేళ భక్తిలో గర్వం ఉందా, లేదంటే ఇంకా పాపంలో ఉన్నావా, ఈ రెండు విషయాల్లో దేవుడు నిన్ను విడిచిపెడతాడు. కాబట్టి ఎక్కడ నేను విడిచినట్టు కనబడుతున్నా పశ్చాత్తాపపడు. చూడండి, ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఇప్పుడు నేను చెప్పే చివరి విషయం ఏంటంటే, యేసయ్య ఏం చేస్తున్నాడంటే అర్థమైపోయింది. దీనికి యేసయ్యకి అర్థమైపోయింది ఏమని, నా మీద ప్రజలందరి పాపము ఉంది కాబట్టి నేను పాపిగా దేవుడికి కనబడుతున్నాను, కాబట్టి ఆయన ప్రేమ కలిగినోడే కానీ నాయన తప్పడు కదా, మరి కొడుకైనా నాయన తప్పడు కదా. ఆయన
అందుకని నన్ను విడిచిపెట్టాడు. కాబట్టి నేను ఇప్పుడు పాపిని కాబట్టి పశ్చాత్తాపపడాలి అనుకున్నాడు. అందుకే ఆయన ఏమని అడుగుతున్నాడంటే దేవుణ్ణి, నా దేవా, నా దేవా అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తారు? నా దేవా, నా దేవా అని ఎవరు పిలుస్తారు అనుకున్నారు? పాపులు పిలుస్తారు. ఆయన ఎప్పుడు కూడా మొదటి మాటలు ఏమని పిలుస్తున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురంటున్నాడు. చివరి మాటలు ఏమంటున్నాడు? తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడు. అన్నిసార్లు తండ్రి 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 అన్నవాడు ఇప్పుడు మాత్రం ఎందుకు దేవా దేవా అంటున్నాడు, ఒక పాపి పిలిచినట్లు? చూడండి, మీరు చూస్తే మరి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొదటి నుంచి మనకేం కనబడుతుందంటే, దావీదు ఒక ఘోరమైన పాపం చేశాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన తర్వాత ఆయన చేసే ప్రార్థన ఎలా ఉందంటే, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించయ్యా అంటున్నాడు. అంటే ఒక పాపి దేవుని సహాయం కోసం ఎలా పశ్చాత్తాపపడతాడో అలాగ యేసయ్య పాపమును గురించి పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య పశ్చాత్తాపపడ్డాడు కాబట్టే, హల్లెలూయా, యేసయ్య పశ్చాత్తాపపడ్డాడు కాబట్టే మళ్ళీ దేవుని బిడ్డలారా తండ్రి ఆయన్ని అంగీకరించాడు. హల్లెలూయా. చూడండి, చివరి మాటలే మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు. ఇక్కడ ఆగిపోవాలి కదా తండ్రి అని పిలవడం, మళ్ళీ తండ్రి అని పిలిచేస్తున్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపడినటువంటి ఆ యేసయ్యను ఆయన క్షమించాడు, అంగీకరించాడు. ఏ పాపము చేసిన వారునైనా నువ్వు నిజంగా మళ్ళీ ఆ పాపం నీకు వద్దని పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ యేసయ్యను ఆ శిక్ష మాత్రము అనుభవించడానికి విడిచిపెట్టేశాడు. పాపము క్షమించబడుతుంది, కానీ ఆ పాపం ద్వారా నీ జీవితానికి సంభవించిన ఆ శిక్ష కొన్నాళ్ళు భరించాలే. అందుకే పాపం చేయడం ఎందుకు, ఈ బాధలు ఎందుకు నీకు, కాబట్టి పాపం మానుకో దేవుని బిడ్డలారా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య 7వ మాటలో ఏమంటున్నాడంటే తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే తాను ఏదైతే కోల్పోయాడో అది మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. నీ జీవితంలో పాపం ద్వారా ఏం కోల్పోతున్నావో మళ్ళీ పశ్చాత్తాపడితే నువ్వు మళ్ళీ తిరిగి పొందుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మరి పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పాపం చేస్తే దేవుడు విడిచాడేమో జాగ్రత్తగా చూసుకోండి, పశ్చాత్తాపడండి. మళ్ళీ తిరిగి మీరు కోల్పోయిన దాన్ని మళ్ళీ దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఎంతమంది పశ్చాత్తాపడ్డారు, అందరికీ కూడా ఆయన తిరిగి మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి యోబు పశ్చాత్తాపడితే తిరిగి మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి మనందరము కూడా పశ్చాత్తాపడి మరి దేవుల్లో బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటను దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.